ఇప్పుడు మీరు ఇంత బయటకు రావడానికి కారణము ఒక రిలేషన్ అయినప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు లవ్లో? అసలు లవ్ ఉందంటారా? లవ్ ఎగ్జిస్ట్ కాదు, ఇది కంపానియన్షిప్. ఒక్క టైం తర్వాత మనకి ఆ మనిషి హ్యాబిట్ అయిపోతారు. దానివల్ల మ్యారేజెస్ ఉంటాయి. లవ్ స్టార్టింగ్లో స్టార్టింగ్ హనీమూన్ పీరియడ్ అంటారు కదా. లవ్ స్టార్టింగ్లో ఎంత బాగుంటుంది, అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు, అన్నీ చేస్తారు. దాని తర్వాత అవన్నీ తగ్గిపోతాయి. పటాయిచ్చేసాను కదా, ఇంకెక్కడికి వెళ్తుంది, నాకే ఇంకేం చెయ్యక్కర్లేదు, నా దగ్గరే ఉంటుంది. సో అదైపోతుంది. ఇంకా ఒక టైం తర్వాత కలిసి ఉండడం అంటే కమిట్మెంట్. నేను తినికి కమిట్ అయ్యి ఉంటాను, తను నాకు కమిట్ అయి ఉంటుంది. ఆ కమిట్మెంట్, ఆ స్ట్రాంగ్నెస్, ఆ కంపానియన్షిప్ లేకపోతే ఇప్పుడు చాలా బాధలు ఉంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపించేది, నా హస్బెండ్ని కొట్టేసి అంత కోపం వచ్చేది, కానీ ఉన్నాను కదా. సో అది కమిట్మెంట్ అన్నమాట, కంపానియన్షిప్. ఆ కమిట్మెంట్ ఉంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. సో లవ్ ఒక పీరియడ్ వరకు ఉంటుంది, దాని తర్వాత ఒక ఏజ్ తర్వాత కంపానియన్షిప్ ఉంటుంది. ఓకే. దాని తర్వాతకి ఇంకా మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేరు? అంటే ప్రపోజల్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేయడం కానీ ఇలాంటివి జరిగినాయి కదా. ప్రపోజల్ వచ్చాయి కానీ ఎలా అంటే వాళ్ళు కూడా డివోర్స్ అవ్వలేదు. నేను సెపరేటెడ్, నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సో నేను వాళ్ళని నమ్మను. వైఫ్ ఎప్పుడైనా వచ్చేయచ్చు. ఎందుకు మళ్ళీ ఆ గోల? మీకున్న పట్టుదల అందరికి ఉండదు కదా, ఎప్పుడైనా వచ్చేసి ఉండదు. కరెక్ట్. సో ఆ భయంతో ఇంకా నేను రిజెక్టే చేస్తున్నాను. నాకొద్దు, మామూలుగానే బాగున్నాను. ఆ లవ్ ఏదో మళ్ళీ ఒక టైం తర్వాత ఫేడ్ అయిపోద్ది, మళ్ళీ ఇంకో అమ్మాయిని ఎత్తుతాడు. ఈ మధ్య మన ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా వచ్చాక అంతా ఈజీయే. ఈమె నాతో మాట్లాడట్లేదా, ఆ అమ్మాయి మెసేజ్ చేసింది, అమ్మాయి మెసేజ్ చేస్తాను, మాట్లాడతారు, కలుస్తారు, బయటకు వెళ్తారు. సో ఈ మధ్య ఒకప్పుడు పాతకాలం లవ్ అది లేదు. పాతకాలంలో ఏమయ్యేదంటే లెటర్స్ రాసుకునేవారు, చూడ్డానికి వెయిట్ చేసేవారు. 1 వీక్ దూరంగా ఉంటే ఒక లెటర్ గురించి వెయిట్ చేసేవారు. సైకిల్ మీద వెళ్ళి అమ్మాయిని చూడడానికి వెళ్ళేవారు. అది లేదు ఈ మధ్య అంతా ఓకే, నువ్వు నో అన్నావా, వేరే అమ్మాయి దగ్గర క్లిక్ అంతే. బంబెల్, టిండర్, ఇవన్నీ డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా. స్వైప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా.